హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సాంబ్రాణి ఎస్ఎస్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. నేను ప్రవీణ్ కుమార్. ఈరోజు మనం టీజీపీఎస్సి నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్, ఆర్ట్స్, హెరిటేజ్, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో ఈ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. మనం పాత వీడియోలో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ గురించి క్లుప్తంగా మనము దాని ఇంపార్టెన్స్ని వివరించే ప్రయత్నం చేశాము. ఈ వీడియోలో కూడా తెలంగాణ సొసైటీ, అలానే కల్చర్, సొసైటీ, ఆర్ట్స్, హెరిటేజ్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ గురించి ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా మనము ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ వి ప్రొసీడ్ ఇన్ టు ది క్లాస్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ జాయిన్ ఇన్ ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్, ఎస్ఎస్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. Please subscribe and also download SS Classes app from Play Store. So, Telangana Society. What are the important social issues of Telangana in Nizam period and Tarvata? ఎప్పుడైతే హైదరాబాద్ స్టేటు ప్రిన్స్లీ స్టేటు భారతదేశంలో విలీనమైన తర్వాత ఉన్నటువంటి సామాజిక అంశాలను కూడా, సో ఇలాంటి సామాజిక అంశాలు తెలంగాణ సొసైటీలో మనకి టీజీపీఎస్సీ వారు సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో క్లుప్తంగా తెలుసుకుంటే, వెట్టి చాకిరి, దట్ ఈస్ బాండెడ్ లేబర్, జోగిని సిస్టమ్, దేవదాసి సిస్టమ్. జోగిని సిస్టమ్ మోస్ట్ ప్రివేలెంట్ ఇన్ తెలంగాణ రీజియన్ రాదర్ దెన్ దేవదాసి. దేవదాసి అనేది నార్థన్ ప్రాంతాలకి పరిమితమైంది ఎక్కువ. అంటే ఆంధ్రప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలకు ఉన్నప్పటికీ తెలంగాణ మీద దీని ప్రభావం జోగిని సిస్టమ్ అంత కాదు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు డిస్కస్ దిస్ ఇన్ వెరీ డీటెయిల్. దేవదాసి సిస్టమ్. 4 చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థ, అలానే ఫ్లోరోసిస్ సమస్య, అలానే మైగ్రేషన్, వలసలు, అలానే చేతి వృత్తులు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలానే సేవా కులాలు ఎక్సెట్రా మొదలగు సామాజిక అంశాలని తెలంగాణ సొసైటీ కింద మనము సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద క్లుప్తంగా ఈరోజు మనము ఆ సిలబస్ని ఈరోజు ప్రజెంట్ చేశాము. సో త్వరలోనే తెలంగాణ సొసైటీకి సంబంధించిన క్లాసెస్ కూడా మన ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో అందుబాటులోకి తేవడం జరుగుతుంది ఫర్ ద వెరీ రీజనబుల్ ప్రైస్. అలానే మనకు ఎప్పుడైతే భారతదేశంలో హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ విలీనమైన తర్వాత, అప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాక భారతదేశంలో కానివ్వండి, ఇటు హైదరాబాద్ స్టేట్లో తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలా ఆ సోషల్ ఇష్యూస్, సామాజిక సమస్యలని ప్రభుత్వాలు తీర్చడానికి ప్రయత్నించాయి. అలానే వివిధమైన చట్టాలు తేవడం జరిగింది. చట్టాలతో పాటు కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకొని కొన్ని సామాజిక సమస్యల్ని ఎరాడికేట్ చేయడం జరిగింది. సో బట్ స్టిల్ ఇంకా కొన్ని సమస్యలు, కొన్ని సామాజిక అంశాలు సమాజంలో ఉన్నాయి. దాన్ని కూడా ప్రభుత్వాలు కన్సిడర్ చేసి దీని మీద దృష్టి పెట్టి పరిష్కరించి ప్రజల సమస్యలను తీర్చగలరని ఆశిస్తున్నాము. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కల్చర్, సొసైటీ, ఆర్ట్స్, లిటరేచర్, హ్యాండీక్రాఫ్ట్స్ ఆఫ్ తెలంగాణ. సో ఇది కూడా మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలలో మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్
అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పొచ్చు. దీంట్లో నుంచి కూడా ప్రశ్నలు చాలా వస్తాయి. ఇందులో మనము డీటెయిల్గా తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవాల్సిన విషయం, తెలంగాణ సొసైటీ మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. అంటే ఫీచర్స్, అంటే లైక్ జియోగ్రఫికల్ ఫీచర్స్, హెరిటేజ్, ఇలాంటివన్నీ విషయాల్లో మనకు సంపూర్ణమైన అవగాహన తెచ్చుకోవాలి. అలానే తెలంగాణ ఆర్ట్స్, తెలంగాణ హెరిటేజ్, తెలంగాణ ఫెస్టివల్స్, తెలంగాణ ఫేర్స్ అంటే జాతరలు, తెలంగాణ అవార్డీస్ అంటే తెలంగాణ నుంచి వచ్చిన అవార్డ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే తెలంగాణ ఫేమస్ పర్సన్స్, అలానే తెలంగాణ లిటరేచర్, అలానే తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్, అలానే తెలంగాణ పోయట్స్, తెలంగాణ సాంగ్స్, తెలంగాణ నుండి సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్సు ఎక్సెట్రా, లిరిక్ రైటర్సు, తెలంగాణ సినిమాలు కూడా. అలానే తెలంగాణ లీడర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారు భారతదేశంలోనే చాలా టాలెస్ట్ లీడర్. సో ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. బూర్గుల రామకృష్ణారావు మొదలైన వాళ్ళు, ఇలాంటివి కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అలానే తెలంగాణ పోయట్స్, తెలంగాణ సాంగ్స్, తెలంగాణ రైటర్స్, తెలంగాణ ఫోక్, తెలంగాణ డ్యాన్స్ ఫామ్స్, తెలంగాణ పదాలు, తెలంగాణ క్యూసైన్ అంటే తెలంగాణ ఫుడ్, తెలంగాణ మాన్యుమెంట్స్, అలానే తెలంగాణ హిస్టారికల్ ప్లేసెస్, తెలంగాణ రివర్స్, తెలంగాణ ఫేమస్ ఉమెన్ ఎక్సెట్రా. ఇంకా కొన్ని మర్చిపోయి ఉండవచ్చు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు, ఇదొక చిన్న ప్రయత్నం. ఈ సిలబస్ని మనము ఈరోజు క్లుప్తంగా వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సొసైటీ, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్. సో వన్ హ్యాస్ టు రీడ్ మల్టిపుల్ టైమ్స్ టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్, బికాజ్ ఎందుకంటే పేర్లు ఎక్కువ ఉంటాయి, ఇందులో డేట్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ వల్ల మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.